ఈ దినము దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడంటే ఆత్మీయమైన పోరాటములో అనుదినము పోరాడడానికి. ఎంతమంది పోరాడుతున్నారు? నీ ఆత్మీయ జీవితము కొరకు నువ్వు పోరాడుతున్నావా? నీ ఆలోచనల పైన నువ్వు పోరాడుతున్నావా? పాపమైన మనుషులకి తెలియలేని ఆలోచనల పైన నువ్వు పోరాడుతున్నావా? నీ ఆలోచనలు జయిస్తున్నావా? అందరూ పోరాడుతాం. ఇక్కడ ఎవరు పరిశుద్ధులు లేరు. అందరూ ప్రతిదినము పోరాడవలసిన వారై ఉన్నాం. అదే అంటున్నాను, ఎవరు పోరాడుతారు? ఆత్మచేత నింపబడిన వాడు మాత్రమే పరలోక విషయములు వాడికి తెలుస్తుంది. పరలోక బోధ ఏంటో వాడికి తెలుస్తుంది గనక ఇంక వాడి లోకము కొరకు జీవించడు, క్రీస్తు కొరకు జీవించడానికి అనుదినము పోరాడుతూనే ఉంటాడు. పర్ఫెక్షన్ ఈ లోకములో మనకు రాదు. పర్ఫెక్షన్ అనేది పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాతే మనకు వస్తుంది. బట్ వీఆర్ ట్రైయింగ్ టు బి పర్ఫెక్ట్. మనం అనుదినము పర్ఫెక్ట్గా ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నాం, పోరాడుతున్నాం, కృషి చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. దేవుడి యొక్క సన్నిధిలోకి మనం ఎందుకు వస్తున్నామంటే పర్ఫెక్ట్గా తీర్చబడడానికి.